హలో ఫ్రెండ్స్, నైట్ భద్రాచలం నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే 10:30 అయింది. సో మార్నింగ్ నుంచి మళ్ళీ నేను రెగ్యులర్గా హాట్ వాటర్ తాగడము, అలాగే వాకింగ్కి వెళ్ళి కాసేపు ఎక్సర్సైజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు పనమ్మాయినే స్టవ్ కొంచెం క్లీన్ చెయ్యి అని చెప్పాను. ఆల్రెడీ క్లీన్గానే ఉండింది, బట్ పైన దుమ్ము పడిందని చెప్పి క్లీన్ చేసింది. అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే, త్రిఫల్ చూర్ణం తాగుతాను నేను డైలీ. అయితే మార్నింగ్ నేను 5 o'clockకి లేచి నుంచి 10 o'clock వరకు కూడా ఆల్మోస్ట్ వాటర్ ఒక 2 లీటర్స్ తాగుతున్నాను గోరువెచ్చగా చేసుకుని. ఆ తర్వాత అయితే 10 o'clockకి త్రిఫల్ చూర్ణం తాగుతానమాట. సో త్రిఫల్ చూర్ణం వల్ల నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నాను. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయని ఒకసారి గూగుల్ మాత్ని అడగండి. సో గూగుల్ మాత అంతా కూడా చెప్పేస్తుంది కాబట్టి నేను అన్ని బెనిఫిట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా వెయిట్ రిడక్షన్కి కొంచెం యూజ్ అవుతుందని నాకు అనిపించింది. అన్నిటికన్నా ముందు మనం తిండి తినడం ఎంత ఇంపార్టెంటో, మనం మోషన్ కూడా కరెక్ట్గా అవ్వడం అంతే ఇంపార్టెంట్. సో నేను ఇది తాగుతున్నప్పటి నుంచి నాకైతే బాగుంది, పొట్టలో అనిపించింది, చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ మిల్క్ ఫీడింగ్ ఉమెన్స్ అయితే మాత్రం ఈ త్రిఫల్ చూర్ణం తాగొద్దు. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి తాగండి. సో నేను ఎవ్రీడే అయితే మార్నింగ్ ఈ మధ్య 1 month నుంచి త్రిఫల్ చూర్ణం మార్నింగ్ 10 o'clock అయితే తాగుతున్నాను. నా రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ప్లెయిన్ వాటర్ అయితే వామ్ వాటర్ తాగుతాను ఒక 2 liters వరకు. తర్వాత ఇలా త్రిఫల్ చూర్ణం, ఆ తర్వాత నేను 11:30కి అలాగా మళ్ళీ క్యారెట్ జ్యూస్ అలా కూడా తాగుతాను. నేను నెక్స్ట్ ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, త్రిఫల్ చూర్ణం తాగితే చాలా మంచిదని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్.